Hi everyone, welcome to Whitetones Academy. This is Shiva, and as part of our ongoing real-time interview question series on Kubernetes, today we'll be discussing about the next question, and here it is. And the question will be like, if you are given a microservice to deploy in your Kubernetes cluster, in how many ways will you be creating that? At the same time, in your project which you're working currently, how are you deploying your applications? Okay, so question clear Vanandi. Take a pause here, take a pen and paper and write down the answer, and once revisit the question again. ఓకే, సో క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అంటే ఒకసారి మన ప్రాజెక్ట్స్కి వెళ్ళిన తర్వాత వి విల్ జనరల్లీ వర్క్ ఆన్ మైక్రో సర్వీసెస్ అండి. ఓకే, సో ఒకవేళ మీకు మైక్రో సర్వీస్ ఇస్తే ఆబ్వియస్గా ఒక ప్రాజెక్ట్లో చాలా మైక్రో సర్వీస్ ఉంటాయి. ఒక మైక్రో సర్వీస్ మీకు ఇచ్చారనుకోండి టు డిప్లాయ్ క్యూబర్నెటీస్, మీ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఎలా డిప్లాయ్ చేయగలరు, మల్టిపుల్ వేస్ ఏంటి? ఓకే, సో టెక్నికల్గా లెట్ మీ కమ్ బ్యాక్ టు మై వన్ నోట్. సో టెక్నికల్ ఏమవుతుంది, ఒక మైక్రో సర్వీస్ ఇచ్చారు మీకు, ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్ అండ్ మైక్రో సర్వీస్ ఇచ్చారు అనుకుందాం. ఈ మైక్రో సర్వీస్ మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే విత్ హెల్ప్ ఆఫ్ క్యూబ్ కటల్ వీ విల్ బి డిప్లాయింగ్ దిస్. ఎలా డిప్లాయ్ చేయొచ్చు అంటే యూ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ ఇంపరేటివ్ యూస్ చేయొచ్చండి. అట్ ది సేమ్ టైం డిక్లరేటివ్ అప్రోచ్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, క్యూబ్ కటల్ కమాండ్స్ ద్వారా కూడా రన్ చేయొచ్చు, లేదా యామెల్ ఫైల్స్ కూడా రన్ చేయొచ్చు. అంటే ఇంపరేటివ్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్జిఎన్ఎక్స్ అనే అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకోండి, ఏం చేస్తాను, క్యూబ్ కటల్ ఓన్లీ మీకు పాడే కావాలనుకోండి, రన్ ఎన్జిఎన్ఎక్స్ హైఫన్ ఇమేజ్ ఎన్జిఎన్ఎక్స్ అంటారు. లేదు నేను డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నాను అనుకో, ఏం చేస్తారు, క్యూబ్ కటల్ క్రియేట్ డిప్లాయ్మెంట్ నేమ్, మీరు ఇమేజ్ నేమ్ ఏమైతే ఇమేజ్ నేమ్, అలాగే రెప్లికాస్ అనేది రెప్లికాస్. ఓకే, సో బేసిక్గా ఏం చేస్తారంటే మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా రికమెండెడ్ అప్రోచ్ ఏంటి అంటే యూ విల్ బి రైటింగ్ సంథింగ్ కాల్డ్ as a మేనిఫెస్ట్ ఫైల్స్. ఎలా ఉంటాయి మేనిఫెస్ట్ ఫైల్స్? లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఓకే, హియర్ ఇట్ ఈస్. ఇఫ్ యు సీ, నా దగ్గర ఒక పేమెంట్ సర్వీస్ అనే మైక్రో సర్వీస్ ఉంది. ఓకే, ఈ మైక్రో సర్వీస్ డిప్లాయ్మెంట్ రాసుకుంటాం యామల్ ఫైల్, తనకి ఏమేం కావాలి, కంటైనర్స్ ఏంటి, ఇమేజెస్ ఏంటి, ఓకే, తను ఏ పోర్ట్ రన్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం యామల్ రాసుకుంటాం అండి. అలాగే తినకి రిలవెంట్గా ఉన్న సర్వీసెస్ అవ్వచ్చు, తినకి రిలవెంట్గా ఉన్న నెట్వర్క్ పాలసీస్ అవ్వచ్చు, పీవీసీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ప్రతిదీ కూడా మేనిఫెస్ట్ ఫైల్స్ అంటాం. ఇలా యామల్ ఫైల్స్ రాసుకుంటాం అన్నమాట. సో ఎప్పుడు కూడా యూ కెన్ క్రియేట్ ఇన్ డిఫరెంట్ వేస్ అని, ఇంపరేటివ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మేనిఫెస్ట్ ఫైల్ త్రూ కూడా క్రియేట్ చేయొచ్చు. కంపెనీస్లో ఎప్పుడు కూడా విల్ బి రైటింగ్ ఓన్ డిక్లరేటివ్ అప్రోచ్. ఓకే, సో ఇప్పుడు హౌ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ టు ద ఇంటర్వ్యూ. ఓకే, సో లెట్ మీ రైట్ ఆన్ ద పాయింటర్స్ అండ్ హియర్ ఇట్ ఇస్. సో క్వశ్చన్ ఇస్ ద సేమ్, క్వశ్చన్ ఏం మార్చట్లేదు. ఐ హావ్ ఆల్రెడీ రిటన్ ద క్వశ్చన్ అండ్ లెట్ మీ కాపీ దిస్ వన్ జస్ట్ ఫర్ ద సింటాక్స్ హైలైటింగ్. వన్ సెకండ్. ఓకే, ఏం చెప్పచ్చు, వీ క్యాన్ deploy any application in Kubernetes using imperative and declarative way or approach అని మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్, బట్ ఇట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్ టు గో విత్ imperative way, as any change that we perform should be coming from CI/CD ప్రాసెస్ ఓన్లీ. అంతే కదా, మనం ఏది చేసినా సిఎస్సితో రావాలి తప్ప నేను క్లస్టర్లో కనెక్ట్ అవుతాను, క్లస్టర్లో మాడిఫికేషన్ చేస్తానంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇన్ మై ప్రాజెక్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ టు మెన్షన్ అబౌట్ ద టాస్క్ దట్ యూ హ్యావ్ పర్ఫార్మ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అంతే తప్ప మా ఫ్రెండ్స్ చేశారు, మా కొలీగ్స్ చేశారు అని మాత్రం ఎప్పుడు ఇంటర్వ్యూ చెప్పకండి. యూ నీడ్ టు మెన్షన్ ఇన్ వే దట్ ఓకే ఐ హ్యావ్ డన్ దాట్, నేనే చేశాను, నేనే క్రియేట్ చేశాను, నేనే పైప్ లైన్స్ రాశాను, నేనే క్లస్టర్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఇన్ మై ప్రాజెక్ట్ ఐ హ్యావ్ రిటర్న్ manifest files like deployments, service, PVC, ingress, and many more for each of my microservice. Okay, and those files are placed in GitHub repo. Okay, so files they are placed in the GitHub repository. Next, for um, for every release or for every release cycle, మనకి ప్రతి 2 weeks కి సైకిల్ ఉంటుంది కదా, రిలీజ్ సైకిల్, we do changes to our
existing microservice through CI/CD only. Okay. Hence, uh, we use only declarative approach or manifest way. But sometimes you can still use imperative అంటే even మీకు ad hoc లో create చేసుకోవాలనుకుంటున్నారు if you want to get some data out of it. In those cases you can test it accordingly. But real time production applications ఎప్పుడు కూడా we generally go for something called as a manifest files only. ఆ manifest files ఎలా ఉంటాయండి, ఓకేనా? ఇది ఒక మైక్రో సర్వీస్ కి మాత్రమే, ఇలాంటి మైక్రో సర్వీస్ చాలా ఉంటాయి మీ దగ్గర, రైట్? And I hope this question is helpful for you guys. And if you haven't subscribed to my channel, do subscribe and follow my page on Instagram as well at i21 Academy, so that you'll be getting all the latest updates and all. Yeah. Thanks for the video and see you in the next one. Till then, happy learning. Bye.